ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ చూసే ఉంటాడు. డ్రైవర్ ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయగలుగుతారు? అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి చెప్పండి నేను. నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? సార్ పాలెం దగ్గర రీలింగ్ ఢీకొని అప్పుడు ప్రమాదం జరిగింది. తెలియదండి, చెప్తున్నా. బస్సులో టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు. డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్? లేదండి. రైట్. ఓకే.